లకు న్యాయం చేయాలని డ్యూయల్ పోస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 112 నంబర్ జీవోను వైకాపా ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల దాదాపు 500 మంది అభ్యర్థులు అర్హులై ఉండి కూడా ఉద్యోగం పొందలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత డిఎస్సితో సంబంధం లేకుండా 2008 డిఎస్సిలో అర్హులైన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు వినతిపత్రం అందజేశారు. వారు సానుకూలంగా స్పందించినట్టు అభ్యర్థులు తెలిపారు. కార్యక్రమంలో లైబ్రరీ డిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు. డిఎస్సి 2008 రిక్రూట్మెంట్లో 30% డిఎడ్ రిజర్వేషన్ వల్ల నష్టపోయినటువంటి బీఈడీ అభ్యర్థులకు 2018లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ కమిటీ వేసి మమ్మల్ని నష్టపోయినటువంటి బీఈడీ అభ్యర్థుల్ని ఉద్యోగాల్లో తీసుకోవాలని చెప్పి హామీలో భాగంగా గత ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసింది, కానీ ఆర్పర్ రిక్రూట్మెంట్ చేసి మమ్మల్ని జీవో నెంబర్ 112 డ్యూయల్ పోస్ట్ అభ్యర్థుల్ని మమ్మల్ని పక్కన పడేయడం జరిగింది. ఈ యొక్క సమస్యని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ప్రజా దర్బార్లో. మా సమస్యని ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే మీకు ఇంకా జాబులు ఇవ్వకపోవడం ఏంటి, ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయిపోయింది కదా అని అడగగా మేము దాని యొక్క జరిగిన నష్టాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది. దానికి సందర్భానుసారంగా విద్యాశాఖ మంత్రి వర్యులు తప్పనిసరిగా మేము ఉద్యోగాల్లో తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క జీవోని అమలుపరిచి ప్రస్తుతం ఉన్న ప్రజాప్రభుత్వంలో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. దానికి మేము మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడీపీఏ ఈ యొక్క యూనియన్స్ తరఫున విద్యాశాఖ మంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నేను ఏపీడీపీఏ రాష్ట్ర సెక్రటరీ ఎస్ వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా. ఆంధ్రప్రదేశ్